మేడి కళ్ళు మంచిగున్నది, నిబాంచన్ తాగుతుంటే మస్తుగున్నది. బుస్స బుస్స వంగుతున్నది, నిబాంచన్ తాగినాక ఎక్కుతున్నది. ఓ వాణి, తాటి కళ్ళు చూసినావు తాగినావు, ఈత కళ్ళు చూసినావు తాగినావు, ఆఖరికి ఖర్జూర కళ్ళు చూసినాం తాగినావు. కానీ కొత్తగా ఇదేం కళ్ళమ్మ అంటే ఉంటదుల్లా ఎందుకుండదు? మీరు కూడా ఒకసారి తాగి చూడండి. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పుట్ట విప్పి చూడు పురుగులుండు అనేది పాత పద్యం అయితే, మేడి కళ్ళు దాగు మేలిమయ్యుండు, రోగాలు మటుమాయం కాకపోతే అడిగి చూడు అనేది కొత్త పద్యం. ఇప్పుడు అవును, ఇక్కడ మేడి గొలగ గట్టింది లొట్టే, పారింది కల్లే, తాగేది మేలిమైన మేడి కల్లే. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల్ చిన్న కొత్తపల్లి ఊర్లో ముచ్చటిది. నరేందర్ అనే అన్న మేడి చెట్టును పెంచుతుంటే ఒకనాడు కళ్ళు గారిందట. ఏమున్నది, ఇంటి పక్క లాలీలు వచ్చి ఏమైంది గౌడు సాబు కళ్ళు గీయకపోయినా లొట్టి గట్టి అంటే అట్లనే గట్టిండట. ఇక దాంతో పొద్దున 10 సీసాలు పొద్దుకాలో 10 సీసాలు అవుతున్నదట కళ్ళు. చెప్పు పెద్దవ్వ, ఎట్లున్నది మరి మేడి కళ్ళు? కొబ్బరి బెండు నీళ్ళ లాక్కున్నాయి, బాడీ లెంత్ మంచిగా ఉంది, నరాలు వీక్నెస్ ఏం లేకుండా, కాళ్ళు తోడలు మొత్తం బరువు శాతం ఉంటే తగ్గింది. కొబ్బరి నీళ్ళ లెక్కనే ఉన్నాయట. తాగినాక టానిక్ కంటే మంచిగా పనిచేసి కాళ్ళ నొప్పులు పోయినాయి అంటున్నది. మరి నువ్వేం చెప్తావే అన్న? తాటికాల కన్నా ఈతకాల కన్నా మెడికల్ బాగుంది. ఏడు సాయంత్రం గ్లాసు పొద్దుగా గ్లాసు అవుతున్నాం, కాళ్ళ నొప్పులు అయితే మాకు వస్తలేవు. ఇళ్ళ కోసం ఇక్కడ బీటీ నుంచి కూడా వస్తారు, అయినా కానీ దొరకలేదు. చాలా తక్కువ ఉంది కాబట్టి చెట్లు తక్కువ ఉన్నాయి, ఒకటే చెట్టు ఉంది కాబట్టి కళ్ళకు డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. వేప చెట్టు, కొబ్బరి చెట్టు, చింత చెట్టుకు కూడా కళ్ళు వారుతుంటే చూసినాం కానీ మేడి కళ్ళు అంటేనే జరంత విచిత్రంగా ఉన్నదిలే. అన్నలు ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్లను అడిగి తాగండి. మేడి పండు మంచిదే గాని మరి ఆ కళ్ళుతోటి లాభాలేందో నష్టాలేందో మనకు తెలియదు కదా. కానీ మొత్తానికి మేడి చెట్టు కళ్ళు వారుతున్నా అంటే గమ్మత్ అనిపిస్తున్నదిలే.